హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 15 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 14 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ CRPC. సెక్షన్ 14 లోకల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. It defines the local jurisdiction of judicial magistrates, empowering the chief judicial magistrate under high court control. అంటే హైకోర్టు నియంత్రణలో చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్కు అధికారం ఇస్తుంది. నెక్స్ట్, డిఫైనింగ్ లోకల్ లిమిట్స్. ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డిఫైనింగ్ ద స్పెసిఫిక్ ఏరియాస్ వేర్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్ విల్ హ్యావ్ ద అథారిటీ టు యాక్ట్. అంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లు అధికారం ఉన్న నిర్దిష్ట ప్రాంతాలను నిర్వహించడానికి చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ బాధ్యత వహిస్తాడు. నెక్స్ట్, హైకోర్ట్ కంట్రోల్. ద ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ పవర్ బై ద చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఈజ్ సబ్జెక్ట్ టు ద ఓవరాల్ కంట్రోల్ ఆఫ్ ద హైకోర్ట్. అంటే చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అధికారం హైకోర్టు నియంత్రణకు లోబడి ఉంటుంది. నెక్స్ట్, మ్యాజిస్ట్రేట్ కవర్డ్. This section applies to the judicial magistrates appointed under sections 11 and 13. అంటే ఈ సెక్షను అపాయింట్ అయిన జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్లకు సెక్షన్ 11 అండ్ 13 కింద వర్తిస్తుంది. నెక్స్ట్, స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్. స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు హోల్డ్ దేర్ సిట్టింగ్స్ ఎనీవేర్ విత్ ఇన్ ద లోకల్ ఏరియా ఫర్ విచ్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. అంటే వీరికి కోర్టు నియమించిన స్థానిక ప్రాంతాలలో ఎక్కడైనా తమ సమావేశాలను జరుపుకునేందుకు అవకాశం కలిగి ఉంటారు. నెక్స్ట్, జనరల్ జ్యూరిస్డిక్షన్స్. అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ బై ద డిఫైన్డ్ లోకల్ లిమిట్స్, ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దీస్ మ్యాజిస్ట్రేట్స్ ఎక్స్టెండ్స్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్. అంటే కోర్టు ప్రాంతాలను నియమించకపోతే జిల్లా అంతా తమ అధికారాన్ని విస్తరించుకోవచ్చు. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.